హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. నా పేరు ఉదయ్ అండ్ వెల్కమ్ టు ది పర్ఫెక్ట్ అండ్ జెన్ మూవీ రివ్యూ షో బొమ్మ అదిరిందా. సో మరి ఈరోజు మనం బొమ్మ అదిరిందాలో ఏ సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ హీరో హీరోయిన్లుగా, అనుప్రస్థ డైరెక్షన్లో నిరీష్ తిరువిదల్ నిర్మించిన చిత్రం జోరుగా హుషారుగా. మరి ఈ జోరుగా హుషారుగా లైన్ ఏంటో ఒకసారి చూసుకుందాం. సంతోష్ అనే ఒక సాఫ్ట్వేర్ కుర్రాడు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల తన తండ్రి చేసిన అప్పుని తీర్చడం కోసం బ్యాంక్లో లోన్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. కానీ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడున్న శాలరీ కాకుండా ఇంకాస్త హైక్ ఉంటేనే లోన్ ఇస్తామని చెప్పడంతో తన బాస్ని ఏదో విధంగా ఇంప్రెస్ చేసి హైక్ సాధించాలని సంతోష్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో తన లవరే తనకి తెలియకుండా సేమ్ తిన ఆఫీసులో చేరడం, ఆ తర్వాత ఏదైతే తన బాస్ ఉన్నాడో ఆ బాసే తిన లవర్ని లవ్ చేయడంతో హైక్ సాధించాడా, లేకపోతే తన బాస్ నుండి లవర్ని కాపాడుకున్నాడా, లేదా తన తండ్రి చేసిన అప్పుని తీర్చాడా అనేది రిమైనింగ్ స్టోరీ. సో ఇది బేసిక్ లైన్ అనమాట. సో లైన్గా తీసుకుంటే కాస్త ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఇంట్రెస్టింగ్ లైనే ఇది. కానీ దీన్ని డైరెక్టర్ ఎలా తీసాడు, ఎలా స్క్రీన్ ప్లే వేసుకున్నాడు, ఎంగేజింగ్గా చెప్పగలడు లేదని ఇప్పుడు చూద్దాం. సో ఇది బేసిక్ లైన్. సో ఈ మూవీ మనకి సినిమా స్టార్టింగ్లోనే మనకి స్టార్ట్ అయినప్పుడు చేనేత కార్మికులు అంటే హీరో క్యారెక్టర్ ఏదైతే ఉన్నాడో సంతోష్, వాళ్ళ నాన్నగారు సాయి కుమార్ అనమాట. సో విరాజ్ అశ్విన్ ఫాదర్గా చేసిన సాయి కుమార్. సో స్టార్టింగ్లోనే అంటే వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక చేనేత కార్మికుడు. సో టైటిల్స్లోనే మనకి చేనేత కార్మికుడి మీద ఒక సాంగ్ వస్తూ టైటిల్స్ రావడం జరుగుతుంది. ఒక మంచి సాంగ్ అయితే వస్తుంది. సో మనకు ఆ సాంగ్ వినంగానే జనరల్గా ఏమనుకుంటారంటే ప్రేక్షకులు, ఓకే ఒక మంచి ఒక సినిమా చూడబోతున్నాము, మంచి ప్లాట్ తీసుకున్నారు వీళ్ళు. సో నాకు తెలిసి ఈ చేనేత వాళ్ళ దాని మీద వాళ్ళకు ఉండే కష్టాలు కావచ్చు, వాళ్ళ ఇబ్బందులు కావచ్చు, సో అది అంతర్లీనంగా చూపించుకుంటా ఒక లవ్ స్టోరీ వెళ్తుందేమో అని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆ తర్వాత స్టోరీ అది స్టార్ట్ అయ్యాక ఏదైతే మళ్ళీ కంపెనీలో మనకి సినిమా మొదలవుతుందో అక్కడ నుంచి మళ్ళీ లవ్ స్టోరీ. ఆ హీరో ఏదైతే వాళ్ళ నాన్న అప్పు చేశాడు, ఆ హీరో వాళ్ళ నాన్నతోటి ఎందుకో కారణంతో మాట్లాడరు, మనకు తెలియదు ప్రేక్షకులు ఫస్ట్. సో అక్కడక్కడ అప్పుడప్పుడే ఒక ప్రాబ్లం తోటి హీరో ఇక్కడ వర్క్ చేస్తున్నాడు లోన్ తీర్చడం కోసం అనేది మనకి అక్కడక్కడ చెప్తారు. ఏంటి వాళ్ళ ఫాదర్తో ఎందుకు మాట్లాడరు అనేది మనకి ఎండ్ దాకా చెప్పరు, ఎండ్లోనే చెప్తారు. సో మనకి బేసిక్గా సినిమా చూసాక ఏమవుతుందంటే ఇది అచ్చంగా ఒక ఫాదర్ సన్ స్టోరీయా అంటే అది ఉండదు, లేదా ప్యూర్గా ఒక లవ్ స్టోరీ అంటే అది ఉండదు. లైన్ అయితే మంచి తీసుకున్నారు, కానీ ఎక్కడైతే దర్శకుడు స్క్రీన్ ప్లే రాసుకున్నాడో ఇక్కడే విఫలం చెందారు అనుకోవాలి. ఎందుకంటే సినిమా అశాంతం, మనకి చాలా మటుకు లాగే ఉంటుంది. సినిమాలో ఏదైతే చాలా సీరియస్గా వెళ్తుంటారో వీళ్ళు చాలా సీరియస్గా చెప్తుంటారు ప్రతి పాయింట్ని. మెయిన్ కథలో ప్లాట్ లేకపోవడం, కాన్ఫ్లిక్ట్ అనేది సీరియస్గా లేకపోవడం, దాంట్లో వెయిట్ లేకపోవడంతో వీళ్ళు సినిమాని సినిమా చాలా గ్రాండ్గా తీశారు, చాలా గ్రాండ్గా తీయడం జరిగింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, టేకింగ్ అంతా బాగుంటుంది. కానీ ఏదో మనకు ఒక సీరియస్ విషయం చెప్తున్నట్టు అనిపిస్తుంది. కానీ కారణం ఏదైతే ఉందో మనకి వీళ్ళు మనకి చెప్పడం అంటే మీకు చెప్తే మొత్తం స్టోరీ రివీల్ చేసినట్టు ఉంటుంది. సో మీకు సినిమా చూస్తుంటే అర్థం అవుద్ది. మనకి సినిమా చాలా సీరియస్గా తీస్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది, కానీ అసలు లోపల మనకి మెయిన్ ఏదైతే రీజన్ కారణం, ఒక ప్లాట్ కావచ్చు, ఒక కాన్ఫ్లిక్ట్ కావచ్చు, వీళ్ళ మధ్య ఉన్న ఒక సమస్య ఏదైతే చాలా సిల్లీగా ఉంటుంది అనమాట. ఒక సిల్లీ రీజన్ కోసం, సిల్లీ కాజ్ కోసం సినిమాని చాలా సీరియస్గా వీళ్ళు తీయడం జరిగింది. సో ఇక్కడే మనకేంటంటే ఎక్కడ కూడా మనకేంటంటే హీరోకున్న ప్రాబ్లం కావచ్చు, వాళ్ళ ఫాదర్కున్న ప్రాబ్లం కావచ్చు, వాళ్ళ బాస్కున్న ప్రాబ్లం కావచ్చు, హీరోయిన్కున్న ప్రాబ్లం, మనం ఎక్కడ దేంతో కూడా మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వం. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా ఒక్క సన్నివేశం కూడా ఆకట్టుకునే సన్నివేశం కానీ, ఎమోషనల్గా మనతో కనెక్ట్ అయ్యే సన్నివేశం కానీ ఏది ఉండదు అనమాట. చాలా వేక్ స్క్రీన్ ప్లే తోటి, చాలా దాంతో సినిమా అంతా వెళ్ళిపోవడం జరుగుతుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మళ్ళీ ఏదైతే ముందైతే స్టార్టింగ్లో చిన్న సమస్యని మనకి చెప్తాడో ఆ సమస్య మనకి క్లైమాక్స్లో మళ్ళీ దానికి ఆన్సర్ దొరుకుతుంది. అది కూడా చాలా సిల్లీ ఒక రీజన్ తోటి. సో కాబట్టి ఎక్కడ కూడా ఏంటంటే దర్శకుడైతే పూర్తిగా ఈ విఫలం చెందాడే అనుకోవాలి. ఇలాంటి ఒక స్టోరీతోటి, ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే, ఇలాంటి స్టోరీతోటి ప్రొడ్యూసర్ని ఏ విధంగా మెప్పించారనేది అయితే నాకైతే డౌట్ వచ్చింది. సో సినిమా చూస్తే మీకు వస్తుంది. ఇక అది లైన్ కానీ స్టోరీ కానీ ఎక్కడ కూడా ఒక్క సన్నివేశం కూడా మనల్ని ఆకట్టుకునే సన్నివేశం ఉండదు. ఇంకా మరో చెప్పాలంటే ల్యాగ్ సన్నివేశాలు ఎక్కువ.
ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. లెంతీ సన్నివేశాలు ఉన్నాయి. సో లెంతీ అసలే విషయం లేదు స్టోరీలో, అసలే విషయం లేదు ప్లాట్‌లో అనుకుంటే, ఆ సన్నివేశాలు కూడా లెంతీగా ఉండేసితో ప్రేక్షకులకి చాలా మటుకు బోర్ కొట్టే సన్నివేశాలు ఎక్కువున్నాయన్నమాట. బోర్ ఎక్కువ కొట్టింది. ఇది మనకి స్టోరీ పరంగా తీసుకుంటే. ఇక ఇంక టెక్నికల్‌గా చూసుకుంటే నిర్మాణం ఇలా బాగుందని మనం ముందే అనుకున్నాం కాబట్టి కెమెరా ఓకే. ఇక సాంగ్స్ కూడా మ్యూజిక్ కూడా పర్వాలేదనిపించింది. ఇక ముఖ్యంగా ఈ సినిమాలో ఏదైనా ప్లస్‌ల గురించి మాట్లాడుకుంటే అది ఒక హీరోగా చేసిన విరాజ్ అశ్విన్ గురించి మాత్రం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాలో విరాజ్ అశ్విన్‌కి డాన్స్ వేసే స్కోప్ వచ్చింది. అంటే ఇది ఒక రెగ్యులర్ కైండ్ ఆఫ్ మూవీలాగా వెళ్తుంది. మన ఓల్డ్ పాత సినిమాలలాగా మనకి స్టోరీ నడుస్తూ మధ్యలో సాంగ్స్ రావడం, సో ఆ కైండ్ ఆఫ్ వెళ్తుంది. కానీ ఏంటంటే డాన్స్ పరంగా బాగా వేసాడు అనుకోవాలి. స్టైలిష్‌గా ఉన్నాడు మనకి హీరో. అండ్ అలాగే తన పెర్ఫార్మెన్స్ కూడా డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, తన వే ఆఫ్ ప్రజెంటేషన్ అంతా చాలా చక్కగా ఉంది. చూడడానికి గుడ్ లుకింగ్ అనమాట. అంత బాగున్నాడు కాబట్టి మనకి ఒక మంచి హీరో దొరికాడు అని అయితే అంటే మంచి హీరోగా ట్రై చేసుకోవచ్చు మనల్ని. వేరే డిస్ట్రిక్ట్ ఆప్షన్స్లో వన్ ఆఫ్ ది ఆప్షన్ అయితే మన విరాజ్ అశ్విన్ అయితే మాత్రం దొరికాడు అనుకోవాలి. ఎందుకంటే తన పెర్ఫార్మెన్స్ వరకు మాత్రం చాలా నీట్గా, చాలా క్లీన్గా ఇచ్చాడు. సో ఎక్కడ ఓవర్ యాక్టింగ్ ఉండదు, ఎక్కడ తగ్గి అలా ఏం లేదు. ఆ పాత్రకి ఎంతవరకు చేయాలో అంతవరకు 100% న్యాయం చేశాడు. సో విరాజ్ అశ్విన్ మాత్రం పూర్తి మార్కులు ప్రతి సినిమాలో. ఇక రిమైనింగ్ అయితే ఇంకా ఏది ఉండదు, మనకి ఎక్కడ ఉండదు. పూజిత పొన్నాడు ఒక తెలుగు అమ్మాయి, పెర్ఫార్మెన్స్ ఓకే, బట్ తను చేయడానికి కూడా ఇంక పెద్ద స్కోప్ ఏం లేదు. ఇంక అట్లా హీరో ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీసు, ఇంకా అక్కడక్కడ మనకి బ్రహ్మాజీ గారు కావచ్చు, బాస్గా చేసిన మధునందన్, వీళ్ళంతా అంత యాక్టింగ్ ఓకే. కానీ ఏంటంటే సినిమాలో మనకి ఏంటంటే విషయం లేక ఆ సినిమా అంతా తేలిపోద్ది అనమాట. ముఖ్యంగా ఎక్కడ మనకు కనెక్ట్ అవ్వదు, ఎమోషనల్ కనెక్ట్ అవ్వదు. తీసుకున్న ప్లాటే చాలా చాలా సిల్లీ ప్లాట్ అనమాట. అంటే మనకు ఫైనల్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఈ సమస్య కోసమా ఇంతసేపు, ఇది ఏదో అమ్మో అండపిండ బ్రహ్మాండం ఉంది, ఇది చాలా పెద్ద స్టోరీ ఉంటుంది, అంత పెద్ద సమస్య అంటే హీరో పెర్ఫార్మెన్స్ మనకి ఆఫీస్లో చూస్తుంటే చాలా పెద్ద సమస్యతో బాధపడుతూ అనుకుంటాం. క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా చిన్న సమస్య, అది అసలు అందరూ చాలామంది ఫేస్ చేసే సమస్య, దానికోసం ఇంత చేశాడా అంటే అసలు ఏమీ లేదు. నిజంగా వాళ్ళ సమస్యని చాలా ఈజీగా తీర్చేసుకోవచ్చు ఎవరైనా కూడా. దానికోసం అంత సినిమా 2 గంటల సేపు మనల్ని చేయక్కర్లేదు. అట్లా తేలిపోయిందనమాట. ఇంకా చెప్పాలంటే మన క్లైమాక్స్కి వచ్చేసరికి మనకి అలా మొదలైన సినిమా క్లైమాక్స్ ఎట్లుంటుందో ఆ ఛాయలు కూడా మనకు కనపడతాయి మూవీలో. సో ఓవరాల్గా ఏంటంటే మనకి చాలా నిరాశపరిచిన మూవీ అని చెప్పుకోవాలి. బట్ విరాజ్ అశ్విన్ కాస్త చూసుకోవాలి తన స్టోరీ సెలక్షన్. ఎందుకంటే మంచిగా యాక్ట్ చేస్తున్నాడు, ప్రజెంటేషన్ బాగుంది, లుక్స్ అన్నీ బాగున్నాయి కాబట్టి తన స్టోరీలో కానీ ఇట్లా చూసుకోకుండా ఇలాంటి ఇంకా 2-3 చేశారంటే అవుట్ అనమాట. సో అందుకని అట్లా కాకుండా అన్నీ చేయగలడు కాబట్టి, బాగున్నాడు కాబట్టి స్టోరీని సెలెక్ట్ చేసుకునే దాంట్లో కూడా కాస్త జాగ్రత్త పెడితే మంచి సినిమాలతో ముందుకు వస్తాడు. సో జోరుగా, హుషారుగా నేను ఫైనల్గా చెప్పాలంటే ఈ సినిమాలో జోరు ఉండదు, హుషారు ఉండదు, ఓవరాల్గా బేజారే ఉంటుంది మన సినిమా అంతా కూడా. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు మనల్ని చాలా మన సహనాన్ని పరీక్షిస్తూ ముందుకెళ్తుంటుంది. చాలా వేగ్గా వెళ్తుంది, చాలా బోర్ కొట్టే సన్నివేశాలతోటి, ల్యాగ్ సన్నివేశాలతోటి మనకి సినిమానైతే చూపించడం జరిగింది. కాబట్టి సో అన్ని రకాలుగా ఎక్సెప్ట్ విరాజ్ అశ్విన్ తప్ప సినిమా ఓవరాల్గా పూర్తిగా నిరాశపరిచిన మూవీయే ఈ జోరుగా హుషారుగా. సో ఈ వారం బొమ్మాదిరిందాల్లో మనకి జోరుగా హుషారుగా రివ్యూ. సో దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.